హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మియాపూర్లో ఉన్న యూటీకే అంటే యునైటెడ్ తెలుగు కిచెన్స్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉంది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. బయట నుంచి చూస్తేనే ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇది వచ్చేసి మొత్తం బయట వెయిటింగ్ హాల్ దగ్గర అంబియన్స్ అన్నమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. మంచిగా ప్లాంట్స్తో అయితే అదిరిపోయింది. చాలా ప్లెజెంట్గా ఉంది లుక్ అయితే. సో చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. మంచిగా ప్లాంట్స్ ఎంత నీట్గా పెట్టారో అసలుకి. సో ఇక్కడ వెయిటింగ్ హాల్ అన్నమాట ఇదంతా. సో అంబియన్స్ అయితే ఎంట్రన్స్లో బాగుంది. ఇప్పుడు ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఒకసారి ఇదంతా చూసండి బయట ఎలా ఉందనేసి. మంచిగా ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు. చాలా బాగుంది, చాలా స్పేషియస్గా. సో యూటీకే అని చెప్పేసి వాళ్ళ లోగో కూడా ఉందన్నమాట. సో దీంట్లో ఇంకా పక్కన ఎట్ సైడ్ వచ్చేసి మీకు బ్యాంకెట్ హాల్ ఉంది చూడండి. సో దీంట్లో చిన్న చిన్న పార్టీస్ ఏమైనా ఉంటే అలా చేసుకోవచ్చు అన్నమాట. మంచిగా అది కూడా అవైలబుల్ ఉంది. సో ఇప్పుడైతే రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాము. చూస్తుంటే అంబియన్స్ అయితే చాలా సూపర్గా అనిపించింది. లంచ్ టైంలోనే ఇలా ఉంది అంటే ఇంక ఈవినింగ్ టైంలో ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సో చాలా ప్లెజెంట్గా చాలా బాగా అనిపించింది. మంచిగా కంప్లీట్గా ప్లాంట్స్తో సెటప్ చేశారనమాట. సో చూసేయండి అంబియన్స్ అంతా. సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా చాలా బాగుంది. మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది మీకు ఆల్మోస్ట్. పక్కా తెలుగు కిచెన్ లుక్ రావాలన్నట్టయితే చేశారు. సో వాల్స్ పైన కూడా చాలా డిఫరెంట్గా డిజైన్స్ అయినా అలా షోపీస్ అయినా కూడా పెట్టారనమాట. సో అంబియన్స్ చూడండి. సో ఇప్పుడైతే మీకు మెనూ కార్డ్ అయితే చూపించేస్తున్నాను. పక్కా తెలుగు స్టైల్ ఫుడ్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది. సో అన్ని డిఫరెంట్ నేమ్స్తో అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు ఈ మెనూ కార్డులో. సో ఏమేమి ఐటమ్స్ ఏం ప్రైస్ అనేది మీకు దీంట్లో చూపిస్తున్నాను, చూసేయండి. అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. యూటీకే స్పెషాలిటీస్ అంట. సో చూడండి తెలుగుడి స్టైల్. సో అలా డిఫరెంట్ నేమ్స్తో ఉన్నాయి. సో ఎవరికి ఏది ట్రై చేయాలనిపించేస్తే ట్రై చేసేయండి. మెనూ కార్డ్ అయితే చాలా పెద్దగానే ఉంది. చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అలా చూపిస్తూనే ఉన్నాను, చూసేయండి. దమ్ బిర్యానీ, సో బిర్యానీస్, స్టార్టర్స్, బ్రెడ్స్ అయినా డెజర్ట్స్ అయినా అలా అన్ని ఐటమ్స్ ఉన్నాయి. రైస్ అయినా చూడండి, రైస్లో పులావ్స్ కూడా ఉన్నాయి. లోకల్ ఫేవరెట్స్. సో కొంతమందికి ముద్దపప్పు, ఆవకాయ అలా ఫేవరెట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇండో చైనీస్ కూడా ఉంది. ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. చెప్పాను కదా డెజర్ట్స్, మాక్టైల్స్, గోలీ సోడాస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సాఫ్ట్ డ్రింక్స్ కూడా. సో ఇది వచ్చేసి మెనూ కార్డ్. అండ్ నెక్స్ట్ మేము ఏది ఆర్డర్ ఇచ్చాము అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. సో స్టార్టర్ వచ్చేసి చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ చేసాము. సో ఇలా వచ్చింది చికెన్ లాలీపాప్. మంచిగా ఇలా సాలడ్ వేసుకొని తీసుకొని వచ్చారు. సో సర్వింగ్ అయితే చేస్తున్నారు. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది లాలీపాప్ అయితే. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడటానికి కూడా. సో టేస్ట్ చేసి ఎలా ఉందనేది చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే టేస్ట్ చేసేద్దాము. సాలడ్ కూడా వేసేస్తున్నారు.
ఎప్పుడెప్పుడు సర్వింగ్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి వెయిటింగ్ చేస్తున్నాం అనమాట. సో ఫుడ్ అయితే త్వరగానే వచ్చేసింది. అలా లెమన్ పిండేసుకొని టేస్ట్ అయితే చూసాను. సో లాలీపాప్ అయితే సాఫ్ట్గా బాగా అనిపించింది. పక్కన ఆనియన్స్ అలా నంచుకొని తింటే చాలా బాగుంది. చికెన్ లాలీపాప్ చాలా టేస్టీగా కూడా ఉంది. కొంచెం అలా కెచప్ వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. కెచప్ అండ్ చిల్లీ సాస్ కూడా వచ్చారు. ఎవరికైతే ఇంకా కొంచెం స్పైసీ కావాలి అని అనుకుంటే వీటిని మీరైతే యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. సో కెచప్తో తిన్నా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బెజవాడ బోన్లెస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ ఎలా ఉందా అని చెప్పేసి. సో మెయిన్ కోర్స్ బిర్యానీ అయితే కంపల్సరీ కదా, సో అలా బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట. ఇలా ప్లేట్లో తీసుకొచ్చారు. సో దాన్ని ఇలా సర్వ్ చేస్తున్నారు. ఒక ఎగ్ అయితే ఇచ్చారనమాట. సో బిర్యానీ స్మెల్ అయితే బాగుంది. సో టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందనేసి. సో సర్వ్ అయితే చేస్తున్నాడు, చూద్దాం తింటే టేస్ట్ ఎలా ఉందో. సో చూడండి, రైస్ అయితే మంచి కుక్ అయ్యి పీసెస్ కూడా మంచిగా కుక్ అయ్యాయి. సో బిర్యానీ అయితే టేస్ట్ చేస్తున్నాను. సో టేస్ట్ అయితే యావరేజ్గానే ఉంది, మరి అంత ఎదిగా ఏం లేదు. మన పక్క హైదరాబాదీ బిర్యానీలో అయితే అస్సలకి లేదు. సో బిర్యానీ లవర్స్ అయితే కంపల్సరీ డిసప్పాయింట్ అయితే అవుతారు. సో ముందుగా చూసుకోండి. బిర్యానీ అయితే యావరేజ్గానే ఉంది. మీరు బయట మన రెస్టారెంట్స్లో హైదరాబాద్లో ఎలా ప్రిఫర్ చేస్తారో బిర్యానీ మన హైదరాబాదీస్కి తెలుసు కదా, సో అలా అయితే అస్సలు లేదు. సో బిర్యానీ అయితే డిసప్పాయింట్ అయింది, మాకైతే అలా అనిపించింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా లంచ్ అయితే అయిపోయింది. సో బిల్ అయితే వచ్చేసింది. ఇలా మంచిగా ఒక బాక్స్లో తీసుకొచ్చారు చూడండి. దీంట్లో సోంపు ఉంది అండ్ ఇలా వైట్ సోంపు ఉంది అండ్ ఇలా ఆరెంజ్ చాక్లెట్ కూడా ఉందన్నమాట. హ్యాండ్ వాష్కి అయితే ఫింగర్ బౌల్ తెచ్చిచ్చారు. సో ఓవరాల్గా ప్రజెంటేషన్ అండ్ అంబియన్స్ అయితే చాలా సూపర్గా ఉంది. బట్ బిర్యానీ అయితే హైలీ డిసప్పాయింటెడ్. సో ఇందాక మీకు చూపించాను కదా బ్యాంకెట్ హాల్ ఉంది అనేసి. సో తప్పకుండా విజిట్ అవ్వండి. మీరే డిషెస్ ట్రై చేశారో, మీకేం నచ్చాయో అనేది నాకు కూడా చెప్పండి. సో స్టార్టర్స్ అయితే నచ్చాయి. స్టార్టర్ ఆర్డర్ చేసాం కదా, అదైతే టేస్ట్ అనిపించింది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కకపోతే బెల్ ఐకాన్ కొట్టండి, వెంటనే మా నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.